సత్యం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు న్యూస్ డెస్క్ నుంచి. యా సత్యం, 6th రౌండ్ కౌంటింగ్ నడుస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటి? అది ఎంతసేపట్లో పూర్తవచ్చు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సౌజన్య, మరో గంట తర్వాత క్లియర్గా కాంగ్రెస్ అభ్యర్థి మెజారిటీ ఎంతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు 5 రౌండ్లు పూర్తయింది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 12,651 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చాలా స్పష్టంగా మొదటి రౌండ్ నుంచే క్లియర్గా కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఎక్కడ కాంగ్రెస్ పార్టీని ఏ రౌండ్లో కూడా కట్టడి చేయలేకపోయారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యం వచ్చిన రెండో రౌండ్ వచ్చేసరికి చాలా క్లియర్గా 2,000 ఓట్ల మెజారిటీలో నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక మూడో రౌండ్కి వచ్చేసరికి మూడో రౌండ్లో 3,100 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 4వ రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 5వ రౌండ్లో వచ్చేసరికి 12,651 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఇక ఇదే స్పష్టమైన ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉండే అవకాశం ఉంది. 6వ రౌండ్లో వెంకటరావు నగరు, యూసుఫ్గూడలో ఈ 2 డివిజన్లలో కాంగ్రెస్ చాలా క్లియర్గా ఎక్కువ మెజారిటీ వస్తుందనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 7వ రౌండ్లో యూసుఫ్గూడ, సోమాజిగూడ ఉంది. ఈ 2 డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యంత వస్తుందనే ఒక అంచనాలో కాంగ్రెస్ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఇక 8వ రౌండ్లో సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ ఉన్నాయి. వీటిలో కూడా చాలా క్లియర్గా కాంగ్రెస్కే ఆధిక్యత కొనసాగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. 9వ రౌండ్లో బోరబండ, ఎర్రగడ్డ, 10వ రౌండ్లో ఎర్రగడ్డ. ఈ మిగిలి ఉన్న 5 రౌండ్లో కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో సంబరాలు చేసుకుంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అంచనాలు ఎక్కడ తప్పలేదు. ఈ ఫలితాలు ప్రారంభమైన నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంచనా వేసిందో అంచనా ప్రకారమే ఫలితాలు వస్తున్నాయని చెప్పండి. జూబ్లీహిల్స్ ఎన్నిక నోటిఫికేషన్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా మంత్రి వివేక్ వెంకటస్వామి షేక్పేట్లో ఆయన మొత్తం జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ ప్రకటన చేసిన తర్వాత అన్ని డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో వారందరితో ముందుగా చర్చించి వివాదాలు ఉన్న చోట ఆయన పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల నాటికి పార్టీని గెలిపించడానికి నియోజకవర్గంలో అంతా కూడా ఒకవైపు పార్టీ వివాదాలను పరిష్కరిస్తూనే మరోవైపు అభివృద్ధి ఎక్కడైతే జరగలేదో అక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కూడా పార్టీ ఇన్ఛార్జ్ మంత్రుడు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశాల విషయానికి వస్తే మైనార్టీ ఓట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు బీసీ కులగణన సంబంధించి బీసీ అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్ల తర్వాత మెజారిటీ ఉన్న బీసీ ఓటర్లంతా కూడా బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపారని చెప్పొచ్చు. బీసీలంతా కూడా ఇటువైపు రావడం వల్లే ఈ స్థాయిలో మెజారిటీ ఉందనే ఒక చర్చ కూడా ప్రస్తుతాన్ని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందని చెప్పొచ్చు.